హాయ్ అండి. వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్. ఈరోజు క్యాబేజ్ ఆవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇంకా చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువ. చూసారా ఎంత టేస్ట్‌గా ఉందో? ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్యాబేజ్ తీసుకున్నానండి. ఈ సైజు మాత్రంలో క్యాబేజ్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూడండి ముక్కలు కట్ చేసిన తర్వాత బాగా వాష్ చేసుకుని ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలండి గాలికి. ఆరబెట్టుకున్న తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. చూడండి ఒక కప్పులో సగానికి సాల్ట్ తీసుకున్నాను. కప్పులో సగానికి సాల్ట్ తీసుకున్న తర్వాత కప్పుకి నిండా కారం తీసుకోండి. నేను చెప్పిన కొలతల ప్రకారంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అరకప్పు సాల్ట్ అయితే ఫుల్ కప్పు కారం వేసాననమాట. కారం వేసేసుకొని బాగా కలిపేసుకోండి. దాని తర్వాత చూడండి ఆవపిండి కూడా సగం కప్పు పడుతుంది. ఆవపిండి కూడా సగం కప్పు వేసుకొని కలుపుకోవాలండి. సగం కప్పు ఆవపిండి రావాలంటే చూడండి ఎన్ని ఆవాలు పడతాయనేది చూపిస్తాను. చూడండి ఈ ఈ ఈ ఆవాలు తీసుకొని దీనికి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవడమే. వేయించుకోవడం అదేమీ ఉండదండి ఇంకా. జస్ట్ పచ్చి ఆవాలే మిక్సీ చేసేసుకోవాలి. అరకప్పు సాల్ట్ అయితే ఫుల్ కప్పు కారం పడుతుంది. అలాగే హాఫ్ కప్పు ఆవాల పొడి పడుతుంది. ఈ 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఫుల్ కప్పు ఆయిల్ వేసుకోవాలి. సేమ్ నేను చెప్పిన క్వాంటిటీగానే వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఫుల్ కప్పు ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. చాలా సింపుల్ అండి ప్రొసీజర్ మాత్రం. మీరు పొయ్యి వెలిగించే పని కూడా ఉండదు. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. చూసారా? శుభ్రంగా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత ఒక దాంట్లోకి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇంకా. చేసేసుకున్న తర్వాత మీరు గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత వెంటనే అన్నంలో కలిపేసుకోకండి. ఒక 2 అవర్స్ తర్వాత దీన్ని చూస్తే నూనె బాగా పైకి తేలి కనిపిస్తుంది. అప్పుడు అన్నంలో కలుపుకోండి. అసలు చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఆవకాయ కూడా ఎందుకు పనిచేయదనమాట. చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది. దీనికి ఒక 2 అవర్స్ తర్వాత చూడండి నూనె బాగా తేలి ఇలా ఉంటుందనమాట. ఇలా వచ్చిన తర్వాత అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.